హరీష్ రావు గారు, మీరు కృష్ణా జలాల గురించి ఈరోజు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చూస్తే నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు పునాదిరాలు లేచి దాని గురించి 10 ఏళ్లు పట్టించుకొని మీరు అపెక్స్ మీటింగ్లో ఆ రోజు కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ రోజు గెజెట్ రిలీజ్ చేసి దాన్ని వ్యతిరేకించని మీరు అపెక్స్ మీటింగ్ ఒకసారి పెడితే అసలు అటెండ్ కూడా కానటువంటి మీరు గోదావరి జలాలను తీసుకుపోయి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి మీ మామగారు పోయి రోజా గారి ఇంటి దగ్గర కూర్చొని చేపల పులుసు తిని ముచ్చటి చెప్పుకొచ్చిన మీరు ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టానని 2005లో ఉద్యమం సమయంలో మాట్లాడిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డి ప్రాడుకు 8 టీఎంసీల నీళ్లు పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నటువంటి నువ్వు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత అదే పాత ముచ్చట్లు చెప్పుకుంటా 2021లో కృష్ణా జలాల మీద డిస్కషన్ జరిగితే అపెక్స్ మీటింగ్లో కృష్ణా జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి మీ మామగారే ఒప్పుకోరు. మరి ఆ రోజు మాట్లాడలేదు. 299 టీఎంసీలు కృష్ణా జిల్లాలకు 500 చిల్లర టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ఎందుకు డిస్కస్ చేయలేదు మీరు? ఆ రోజు నిలదీయాల్సింది మీరే కదా. ఆ రోజు నిలదీయకుండా ఈ రోజు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా తెలంగాణ ప్రజల ముందు మాట్లాడితే కృష్ణా జలాల మీద ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు అని మీకు తెలియజేస్తున్నాను. హరీష్ రావు గారు, దయచేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. మీకు 2000 ఉన్న చిత్తశుద్ధి 2014 నుంచి 24 దాకా లేదు. మీ ఒక్క ప్రయోజనాలు మీకు పక్క రాష్ట్రంతో చేస్తున్న వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ ఉండే తప్ప మీకు అసలు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం గురించి మీకు ఆలోచన లేదు. ఈ జలాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల గురించి మీకు ఆలోచన ఉంటే ఆ రోజే చాలా పకడ్బందీగా మనం సేఫ్ అయిపోయేటోళ్ళము. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేవలం రాజకీయాలు విషపూరితమైన ప్రచారం చేయడానికే మీరు మాట్లాడుతున్నట్టుంది. కానీ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు చేసినటువంటి బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చకుండా కాళేశ్వరం గట్టి 1,00,000 కోట్లు పెడితే ఇవాళ ఒక్క ఆయకట్టు కూడా దాని కింద నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చేసిన దౌర్భాగ్య పాలన ఒక కాళేశ్వరంలోనే అర్థమవుతుంది. ఇక మీరు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మీ బుర్ర కథలు పిట్ట కథలు చెప్తే ఈనే పరిస్థితులు ఎవరు లేరు. హరీష్ రావు గారు, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.